अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, अंबेडकर आशयाలను, अंबेडकर आशयाలను, अंबेडकर आशयाలను, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, पाकिस्तान अंबेडकर आशयाలను चलो మీరు పదండి మార్కెట్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారిని చాలా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి మరి మన యువ నాయకుడు ప్రీతమ నాయకులు గౌరవశ్రీ వీలరపల్లి శంకరన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మక్కన్ నరసింహ సార్ గారు, తర్వాత జనార్దన్ సార్ గారు, మన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వరన్న గారు, తర్వాత రగన్న గారు, తర్వాత దామోదర్ రెడ్డి గారు, బాలరాజు గారు, తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ తర్వాత సోదరుడు అంద్య మోహన్ గారు, తర్వాత ముందర కూర్చున్నటువంటి అందరికీ కూడా, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ, ఇంకా నిలబడ్డ అందరికీ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవసరం ఏమిటి? 32 డిగ్రీలు చేసిన వ్యక్తి సాధారణ జీవితం ఎందుకు గడిపాడు? దళితుల కోసం తన బిడ్డలను సైతం కోల్పోవాల్సిన అవసరం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వము మా దేశానికి రా, నీకు ప్రపంచంలోనే ఉన్నత స్థాయి ఇస్తాం, అప్పుడు కావాల్సిన అవసరం ఏమిటి? అంబేద్కర్ 5 లక్షల మందితో కలిసి బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు? ఈ ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ స్థానం ఏంటి? భారతదేశంలో స్థానం ఏమిటి? కనీసం నేల మీద కూర్చునే స్వేచ్ఛ నీకు లేనప్పుడు, కనీసం నేల మీద కూర్చునే స్వేచ్ఛ నీకు లేనప్పుడు నీ కోసం పోరాటం చేసి ఉన్నత స్థానాల్లో ఉన్నత పదవుల్లో కూర్చోపెట్టింది అంబేద్కర్ కాదా? కుక్క కంటే హీనంగా నేను చూశారు, అక్కడి నుంచి నేను కాపాడింది అంబేద్కర్ కాదా? ఓ దళితుడా, ఓ బహుజనుడా, నీకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ కాదా? నీకు చదువుకునే అవకాశం కల్పించింది అంబేద్కర్ కాదా? నీకు మంచి జీవితం ఇచ్చింది అంబేద్కర్ కాదా? నీ బానిసత్వం పోగొట్టింది అంబేద్కర్ కాదా? నువ్వు ఏం చేస్తున్నావు? అన్ని హక్కులు నీకు ఉన్న బానిసల్లా బ్రతుకుతున్నావు, పైగా నాకు పౌరుషం లోపం ఉందని చెప్పుకుంటున్నావు. నీ ఓటు నీవు అమ్ముకొని నేను బానిసనని చెప్పుకుంటున్నావు. నీవు కొన్న కుర్చీలో నీవే కూర్చోలేని బ్రతుకును బతుకుతున్నావు. నీ నిజమైన దేవుడు నాయకుడైన అంబేద్కర్ను మర్చిపోయి నిన్ను బానిసలుగా చూసేవాడికి వంగి వంగి సలాములు చేస్తున్నావు. నువ్వు చేసే పనులకు అంబేద్కర్ ఉంటే ఏమైపోయేవాడు? తెలుసుకో అంబేద్కర్ బిడ్డ, తెలుసుకో వాస్తవాలు తెలుసుకో, అంబేద్కర్ సిద్ధాంతాలు తెలుసుకో, నీ కోసం ఆయన చేసిన త్యాగాలు తెలుసుకో, ఆయన మార్గంలో నడువు, ఇలా బ్రతకడం నేర్చుకో. జై భీమ్. జయంతి సందర్భంగా అందరికీ జై భీమ్లు తెలియజేస్తూ కొన్ని విషయాలు సిద్ధార్థన్న ఎందుకోసం అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం తలుచుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి జయంతిలు అనే విషయం వారు చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నేను 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 70 నుంచి 79 సంవత్సరాలు కావస్తున్నటువంటి ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు పాలకులు మారుతా ఉన్నారు. ఈరోజు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారు, మాజీ ఎమ్మెల్యే మక్కన్ నరసింహన్న గారు, మిగతా వేదికపై ఉన్న పెద్దలు, ముందు ఉన్న నాయకులు, మన మీడియా మిత్రులకు అందరికీ ముందుగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత చేయడానికి కారణం ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండు.
ఆయన పనితీరును మెచ్చుకొని రాజ్యాంగం రాయడానికి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఈయనైతేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో రాజ్యాంగం రాసే కొంతమందిలో ఈయనను కూడా చేర్చిండ్రు. ఆయన రాజ్యాంగంలో ఉండి ఆయన చేసిన ఇది ఉన్నందుకే ఇప్పుడు మనం ఇంత బాహటంగా ఇంత మంచిగా అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాం. ఇది ఒక లెక్కకారికి ఆయన మనకి ఇచ్చిన వరం లాంటిదే. ఆయనకు రాయడానికి అవకాశం ఇచ్చిన అప్పటి పెద్దలకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన ఉన్న పరిస్థితుల్లో చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఊళ్ళలో తిరగాలంటేనే ఆయనకు చట్టం ఒక ఇది చేస్తుంది. ఆయన ఎవరి ముందన్నా కూర్చోవాలంటే కూడా ఒక కండిషన్స్, ఆయన చదువుకోవాలంటే పాఠశాల చదువుకోవాలంటే కూడా పాఠశాలలో వేరే వాళ్ళు పాఠశాల బయట ఈయన ఉండి చదువుకొని ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు పడ్డా చదివే అన్నిటికీ ముఖ్యం. చదవాలని కంకణం కట్టుకొని చదివి అప్పుడున్న పరిస్థితుల్లో 110 సంవత్సరాల కింద మన అమెరికా పోయి కొలంబియా యూనివర్సిటీలో చదివి పట్టా పుచ్చుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. అంబేద్కర్ గారు ఆయన జీవితం మొత్తం ఒకటే ఆలోచన చేసిండు. అందరి సమానం ఉండాలి, అందరి సమానత్వం కావాలి, అందరికీ సమాజం వచ్చినప్పుడే మన భారతదేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు ఇవి పెట్టినాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన శంకరన్న గారు కూడా మన షాద్నగర్ జూనియర్ కాలేజ్ అయితేనేమి, హై స్కూల్ అయితేనేమి, మిగతా పాఠశాలలు ఏ పాఠశాలలో కూడా ఆయన విద్య ప్రాధాన్యత ఇస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు. మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా నాయకులు, పత్రికా మిత్రులు, మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈనాటి యొక్క కార్యక్రమాన్ని మేము ఎన్నో ఇబ్బందులకు ఓడిచి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి వెనకాల నుంచి శాసనసభ్యులు గారు కూడా మాకు చాలా ప్రోత్సాహకంగా నిలబడ్డారు. వారికి ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా. ఎందుకంటే మా వెనకాల అన్ని రకాల కార్యక్రమాలకు వెనకాల ఉండి ప్రోత్సహించడం అనేటువంటిది చాలా వరకు జరుగుతూ ఉంది. శాంతనగర్లో ఈ వర్గాలను అంటే అనగారిన వర్గాల నుంచి తను అందరినీ ఒక విధమైనటువంటి స్థాయిలోకి తీసుకురావాలన్నటువంటి ఆశయం కోసం నిలబడినటువంటి వ్యక్తులు స్థానిక శాసనసభ్యులు. ఇందాక అనుకున్నాం ఎడ్యుకేషన్ గురించి మనం చాలా వరకు మాట్లాడుతున్నాం. ఈనాటి ఉన్నటువంటి ప్రభుత్వము ఎడ్యుకేషన్లో కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగాలు కల్పించడంలో కానీ ముందుంది అనేది మేము భావిస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులుగా. అట్లాగే వారి హక్కుల కోసం కూడా కొట్లాడుతున్న వాళ్ళని పిలిచి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కులు కావాలని చెప్తున్న ఈనాడు ఆ హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళందరినీ గుర్తించి వారికి ఏదో ఒక కావాలన్నటువంటి ఊరటను కల్పిస్తున్నటువంటి మన గవర్నమెంట్ మనం చూస్తున్నాం. గౌరవ శాసనసభ్యుడు శంకర్ గారు, అదేవిధంగా మరి ఈ పట్టణ ప్రథముడు వసవం గారు, మోహన్ గారు, రఘు గారు, అదేవిధంగా బాలాజీ గౌడ్, తిరుపతి రెడ్డి, సిద్ధార్థ, ఇంకా శ్రీకాంత్ రెడ్డి, చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇక నేను దీర్ఘంగా ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఉపన్యాసం అత్యంత సులభమే, కానీ దాన్ని పద్యం చేయడం మా కోరిపూర్ శ్రీశైలం కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఎంతోమందిని చూసుకుంటా, ఒకటి చెప్తారు ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఈయన మాదిగలు అన్నారు. ఈ స్వరాజ్యమే అందరిది అయినప్పుడు ఇంకా మళ్ళా మనది అనే పదం ఉంది. మనం అందరి వాళ్ళమే, వాళ్ళందరూ మన వాళ్ళే అంటేనే ఇది కోఆర్డినేషన్ ఉంటుంది, మొదలుకుంటుంది. ఇలా నేనే ముఖ్యమంత్రి గారు దేవాలయాల దగ్గర మొన్న ఎవరు కూడా ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారంటే అక్కడ ఉండవలసింది దైవం ఫోటో కానీ నీది కాదు అనే నిబంధన. 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉన్ననాడు
నేను మా ఊర్లో ఎన్నో ఇంటర్ఫీర్ కాలేదు. కానీ అందరి ప్రోత్బలంతో కట్టిన గుడి కాడ ఎవరు మంచి నీళ్ళది ఏదో పెట్టి దానికి ఫోటోలు పెట్టిన లింగారెడ్డి గుడి. ఇప్పుడు దానికి నేనేమన్నంటే నేను కిందికి దిగదారినట్లయితుంది. అందుకు అందరూ అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నంటే ఇప్పుడు దళితులు ముఖ్యమంత్రుల విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ, నేను తెలుగుదేశం, కానీ చాచా నెహ్రూ గారే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో అప్పుడు ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వైషమ్యాలు, ఎన్ని పెద్దరికాలు ఉన్నప్పుడు దామోదరం సంజయ్ వైపు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పిన, వీడికి వచ్చినప్పుడు కనీసం మరి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఈ పదం చెప్తే బాగుండేది కదా, వాళ్ళేమో ముఖ్యమంత్రి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి మా నాయకుడు ఇచ్చిండు అని చెప్పుకోలేదు. అందుకొరకు నేనేమంటున్నంటే మనం కూడా కొన్ని సుఖాలు వదులుకుంటే ఒక మంచి బుద్ధి వస్తుంది. అది గుమ్ముల గింజలు గుమ్ములు ఉండాలి, పిల్లలు దుడ్డులు ఉండాలంటే అది జరగని పని. ఇప్పుడు అంటరానితనం గురించి కూడా రఘు చెప్పిండు. మరి బాలాజీ గౌడ్ అయితే చాలా దూరం వెళ్ళిపోయాడు. నేనేమంటున్నానంటే అదృష్టవశాత్తు నేను కూడా ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు ఉమ్మడి రాష్ట్రంలో దళిత విభాగంలో అధ్యక్ష పదవి 11 జిల్లాలు తిరిగినాము. అంత లోపల ఎలక్షన్ అయిపోయినాయి. అంటే ఆ 11 జిల్లాలల్లో నేను పరిశీలించినవి వాళ్ళు చెప్పినటువంటివి చూస్తే మనం భూమి మీద ఉండలేము. అంత భయానక పరిస్థితి. వాళ్ళు మిత్రులు కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా కిందికి పోయినప్పుడు చాలా ఉండడం కష్టమవుతుంది. మంది కొరకైనా తన కొరకైనా తను మొత్తం నడపలేదు. కాబట్టి నేనేమంటున్నంటే మనం సహజ సంపద సమానత్వం అయితే సమానత్వం ఉంటే భూమి ఆకాశముల మధ్య ఉండేటువంటి సంపద ఏదున్నా మానవులందరిది, పశుపక్షాలది, జలచరాలది. అందుకు మనం ఎక్కువ సంపాదించుకోకుండా ఉండగలిగితే ఇక అంత గొప్ప ప్రతిష్ట కలిగిన వ్యక్తి ఉండలేడు. కానీ ఇప్పుడు సంపాదించకపోతే కూడా ప్రమాదం అయ్యింది. పోయేటప్పుడు 10 మంది ఎంత రావాలంటే మళ్ళా దావతులు ఇవ్వాలంటారు, ఇంకేమో చేయాలంటారు. నాటువంటి ఉంటే నేను ఒక్కనే పోతా అని ఏమంటారంటే తినడు తాగడి ఎక్కువని ఏం లాభం అంటే నేనేమంటున్నానంటే మనం చేసే పని అప్పుడే అర్థం కావాలంటే కాదు. ఇప్పుడు ఈ అంటరానితనం విషయంలో చూస్తే నేను కూడా మా ఊరోళ్ళతోనే భంగపరచవలసి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి బాయ్ ఉంది కదా, ఇప్పుడంతా వెంచర్ చేసి ఆడ ఒక బాయ్ ఉంది. అప్పుడు స్కూల్ పిల్లల్ని ఏంటి తీసుకపోతారా, ఇది ల్యాండ్ కరప్షన్ ఎక్స్కర్షన్ తీసుకపోతే వన్ ఆఫ్ ది స్టూడెంట్ నేను కూడా పోయినా. అయితే అది ఏమైందంటే నేను నీళ్ళు తాగడానికి పోతే మా ఊరి పుట్టగాలే వద్దన్నారు. మా శ్రీకాంత్ రెడ్డి చిన్నాయన, వెంకటేశ్వర రెడ్డి చిన్నాయన, ఇలా చిన్నాయన ఏం చేసిందంటే ఆయన వచ్చి అప్పుడు ఫరూక్ నగర్ మాలి పటేల్ ఉండే వచ్చి తిట్టిడు. ఆయన దగ్గర మీ దగ్గర ఏంటి ఏమన్నా మూర్ఖుడు అంటే అప్పుడు పటేల్ అంటే భయమే కదా. అప్పుడు ఇక అందరూ సరే సరే అంటే ఇందులో నేను ఇంకో అంశం ఉంది కానీ అది చెప్పొద్దు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ అంటరాని తనం దీని మీద ఒక్కసారి ఇలా మనం ఏమంటున్నాం, ఒక సామాజిక వర్గాన్ని మన ధర్మ శాస్త్రాలను ఆచరించే వాళ్ళను మనం విమర్శిస్తున్నాం. మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనం లబ్ధి పొంది మనలో మన జీవితంలో మార్పు వచ్చిన తర్వాత
మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? అవకాశం వచ్చిన రోజు, రాజకీయ అవకాశం లేనాడు ఒక మాట మాట్లాడుతున్నాం, రాజకీయ అవకాశం వచ్చినాడు కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, అహంకారంతో ఉంటున్నాం, ఆలోచన లేకుండా పోతా ఉన్నాం, తోటి మనిషిని మంచిగా చూస్తలేము. అధికారం ఉన్ననాడు చేస్తున్న వికృత చేష్టలన్నీ మనం అందరం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం అందరం ఇక్కడ సమావేశం అయినాం, అంబేద్కర్ని గౌరవించుకున్నాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ప్రతిసారి చెప్తున్న మాటని జయంతి నాడు, వర్ధంతి నాడు వస్తున్నాం, పూలదండలు వేస్తున్నాం. 5-10 నిమిషాలే మొత్తం పూలదండలు వేయాలి, 4 మాటలు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఈ 2 నినాదాలు ఇస్తాం, మనం పోతాం. ఇది జరుగుతుంది. అవకాశం వచ్చిన రోజు మనము ఆర్థిక సంపద మీద ఎంత ప్రీతి ఉంటుందో, మనము అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగంలో పొందుపరుచుకున్న మన ప్రాథమిక హక్కులు ఇవన్నిటినీ అందరికి పంచడానికి, అందరికి చేయడానికి, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఒకే ఒక దళిత బిడ్డ కాబట్టి ఆ రోజు భారతదేశంలో ఉన్న బహుజనుల గురించి ఆలోచన చేసింది అంబేద్కర్ ఒక్కడే కాబట్టి ఇవాళ మనము కనీసం ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక గ్రామంలో రిజర్వేషన్ వస్తే, ఒక్కసారి సర్పంచ్ అవకాశం వస్తే ఆయనకు రిజర్వేషన్ వల్ల అవకాశం వచ్చింది అనేది మర్చిపోయి అహంకారంతో అడుగులు అంటువేత గురి చేస్తా ఉన్నారు. పెద్ద కోళ్ళలు ఉన్నాయి. అది ఎస్సీ రిజర్వేషన్ అయినా, బీసీ రిజర్వేషన్ అయినా మరి మనము ఒక సామాజిక వర్గాన్ని ఎక్కిరిస్తున్నాం, ఒక సామాజిక వర్గాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. మరి మనం చేస్తున్నది ఏంటి? ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. అవకాశం వచ్చినా, రాజకీయాల అవకాశం వచ్చినాడు ఏం చేస్తున్నాం మనం అనేది ఆలోచన చేయాలి. కాబట్టి ఇలా అందరితోని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనిషి పుడతాడు, సస్తాడు, ఓ చరిత్ర ఉండాలి. ప్రజాస్వామ్యంలో మన చరిత్ర నిర్వహణ, ఒక రాజ్యాంగం ద్వారా మనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు అన్నాడు కాబట్టి ఇలా ఆ కళలన్నీ కూడా మన లోపల కలిగిస్తా ఉన్నాయి. ఇలా ఒకరము సర్పంచ్ అవుతున్నాం, ఒకరం ఎంపీ అవుతున్నాం, డిప్యూటీస్ అవుతున్నాం, ఎమ్మెల్యేలం అవుతున్నాం, ముఖ్యమంత్రులు కూడా అవుతా ఉన్నాం. మనం ఒక్కొక్క అవకాశం వచ్చినాడు ఒక మార్పు కోరాలి. ప్రజాస్వామ్యంలో, సమాజంలో ఒక మార్పు రావడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మనము వృత్తభక్తి అంటే సమాజాన్ని మొత్తం మనం వాస్తవం కాదు. ఈ సమాజం స్వార్థంతో, చెడు రుగ్మలతో కూడుకున్న సమాజమై ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడుతుంటేనే అది మెల్లమెల్లగా అది పరిపక్వత చెంది ఒక మార్పు వస్తుంటది. కాబట్టి ఇవాళ కూడా రాజ్యాధికారానికి ఎంతో మంది దూరం ఉన్నారు, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎందరో ఉన్నారు. కాబట్టి ఒక శాశ్వతమైన నీతిగా, నిజాయితీగా మన లోపల చెడు అలవాటు లేకుండా ఒక మంచి రాజ్యాంగ నిర్మాత యొక్క జీవితాన్ని ఆదర్శం తీసుకొని మనం ముందుకు పోయినట్లుంటే మనము చిన్న నాయకత్వం కూడా ఇలా వికృత చేష్ట చేస్తూ ఉంటాం. సమాజంలో మనము మన ప్రవర్తన ఒక ఆర్గనైజేషన్ చేసిన, ఒక ప్రోగ్రాంలు చేసిన, ఒక నిబద్ధతతోని, ఒక అంకుటిత భావంతోని, ఒక సంకల్పంతోని మనం ఆ కార్యక్రమాలు తీసుకుంటే సమాజం గుర్తుపడుతుంది, మనల్ని ప్రజలు కూడా దీవిస్తారు. కాబట్టి మనం మన ప్రవర్తన, మన పద్ధతి ఒక రాజ్యాంగం నిర్మాతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయినట్లుంటే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది, ఈ సమాజం మనల్ని ప్రేమతో చూస్తుంది. కాబట్టి మనమందరం ఇలా రగన్ అన్నట్టు అంత అసమానతలు, అంత నేను అనుకుంటా అంత అది లేదు, ఒక నిర్మూలిస్తా ఉన్నాయి. సమాజం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవటం ఉన్నాయి. ఉంటే ఏంటన్నా ఒక నెల చైతన్యం కాని చోట ఉండొచ్చు, కానీ
అందరూ ఇలా ప్రతి ఒక్కరు సమర్థు ఈ అవకాశము ఈ ఆర్గనైజేషన్ చేసిన ఆర్గనైజర్కి అందరు కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే తండ్రి రామ్జీ సత్పాల్ గారు ఒక మిలిటరీలో పనిచేసి ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత తన 14వ సంతానంగా జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక కష్ట నష్టాలు కూర్చి ఎన్నో సమస్యలను ఎదుర్కొని చదువుతున్నప్పుడే విద్యార్థి దశలోనే తన యొక్క బోర్డు దగ్గర రాస్తున్నటువంటి కొన్ని అంశాలను గురువు గారు నువ్వు వచ్చి రాయి బోర్డు మీద అంటే బోర్డు వెనకాలన్నటువంటి టిఫిన్ గిన్నెలను అంటరాని వాడొచ్చి బోర్డు తగిలిండు, మా భోజనానికి మలినం అయిందని చెప్పి తిడుతూ వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు ఆనాడు ఉన్నారు. అంటే చదువుకున్న రోజుల్లో వెనకాల ఎక్కడో బయట కూర్చొని విన్నటువంటి అంబేద్కర్ ఆ అంశం ఎంతవరకు నీకు అర్థమైందంటే బోర్డు పైన రావడానికి సిద్ధమైంది. అలాంటి సందర్భాలను ఎన్నో ఎదుర్కొన్నాడు. అంటరాని వాడు బోర్డును అంటకూడదని, ముట్టకూడదని. అదేవిధంగా తన చదువును కొనసాగిస్తున్న సందర్భం కాలేజీ సమస్య చదువుతున్నప్పుడు విద్యార్థులు పడేసి కొట్టినటువంటి సందర్భం. సంస్కృతం నీవు వినరాదు, సంస్కృతాన్ని వినరాదు, చదవరాదు అని చెప్పి నిషేధించినటువంటి సందర్భాలు, కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ఆయనను కావాలని కొట్టడానికి తిట్టడానికి నీళ్లు చల్లినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆయన పుస్తకాలనంతా కూడా నీళ్ళలో ముంచి చదవకుండా రాయకుండా చేసినటువంటి సందర్భం చాలా చూసిన. అయినప్పటికీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఏనాడు కూడా పెద్దగా ఆయన విమర్శించలేదు. కానీ ఇదే సంస్కృతి సంప్రదాయాలు కొనసాగితే, ఈ దేశంలో ఉన్న అంటరానితనం ఇలాగే కొనసాగితే నా జాతి బిడ్డలు ఎవరు చదువుకోలేరని చెప్పి అయినా కష్టపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 32 డిగ్రీలు పూర్తి చేసి ఒక ప్రొఫెసర్గా పనిచేశారు. రాజ్యానికి ఒక సెక్రటరీగా కూడా నియమించబడ్డాడు. అయినా అంటరానితనం అక్కడికి ఇవ్వలేదు. లెక్చరర్గా పనిచేస్తున్న, ప్రొఫెసర్గా పనిచేస్తున్న సందర్భంగా అంటరానితనం కూడా వెంటాడింది. అలాంటి బాధలు నుంచి బయటపడి దీనికి పోరాటం ఒకటే మార్గము అని చెప్పి మహర్ చెరువులో నీళ్లు తాగిన సందర్భంలో అనేక మందిని, వేలాది మందిని వెంటేసుకొని వెళ్ళి మహర్ చెరువులో దిగి నీళ్లు తాగి ఈనాటి నుంచి ఈ ఉద్యమం ప్రారంభమవుతుందని చెప్పి చెప్పిన సందర్భం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఉద్యమానికి వెళ్తున్న సందర్భంగా తన కుమారుడు చనిపోయాడు. తన ఇంటి వాకిట్లో కుమారుని శవాన్ని పండబెట్టారు. ఆ శవాన్ని దాటుతూ కూడా కొడుకు చావును పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఈ ఉద్యమమే ముఖ్యము, చైతన్యమే ముఖ్యం అని చెప్పి బయటికి వెళ్ళినటువంటి సందర్భం. తన కొడుకులు బిడ్డలు చనిపోతున్నా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టించుకోకుండా ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని రాసినటువంటి సందర్భం ఉన్నది. రాజ్యాంగం కూడా ఎంతమంది 7 మందిని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తే దానికి రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ 7 మందిలో ఒక్కరు కూడా, ఒకరు రాష్ట్రపతి, ఒక ఆయన బెంగాలు, ఒక ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకో ఆయనకి కుటుంబ సమస్యలు, అందరూ 6 మంది వెనక్కి జరిగారు. కానీ ఒక్కడే తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రాజ్యాంగాన్ని కూర్చొని తనకు ఏదైతే మధుమేహ వ్యాధి ఉండి కూడా కాళ్ళు మీదికి కట్టుకొని ఆ స్తంభానికి కాలు కంటే పడుకొని స్తంభానికి ఆ వేలాడి తీసిన కాలు కింద మనం రాజ్యాంగం రాసిన సందర్భం మనం చూస్తాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాసి ఆయన రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకురావడము, ఈనాడు రాజ్యాంగం యొక్క అమలును మనము గుర్తిస్తున్నది తెలియజేస్తూ ఆ రాజ్యాంగ నిర్మాతను మనమంతా ఈరోజు గౌరవించాలని చెప్పి కోరుతూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మిత్రులందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. షాద్ నగర్ ముఖ్యగూడలిలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ఎక్స్ ఎమ్మెల్యే పక్క నరసింహ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, మరి జేఏసీ మిత్రులు అందరికీ కూడా జేబీఎం తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం భారతదేశానికి అంకితం. ఆయన యొక్క పుట్టుక భారతదేశం చేసుకున్నటువంటి ఒక గొప్ప అది. భారతదేశంలో పుట్టడం, బడుగు బలహీన వర్గాలు, దళితులు, శూద్రులు వీళ్ళందరి యొక్క ఆశాజ్యోతి, ఆశాకిరణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనే లేకపోతే ఎలా ఉంటుందో భారతదేశం అనేటటువంటి క్వశ్చన్ ఉంటుండే. కాబట్టి ఆయన జ్యోతిరావు పూలే యొక్క చదువును వంటబట్టి పెట్టుకొని ఆ రోజు చదివే అన్నిటికీ మూల కారణమైనటువంటి విషయాన్ని గమనించి, భారతదేశంలో ఆయన వచ్చిన కాలంలో కుల నిర్మూలన, కులము మతం అనేటటువంటిది చాలా ఘోరంగా ఉండే. ఆ కుల నిర్మూలన కోసం అనేక రకాలైన పోరాటాలు చేసి భారతదేశంలోనే అందరినీ మేల్కొలిపి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ రకమైన రుగ్మతలన్నీ పారదోలడానికి అనేక రకాలైన పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంటరాని కులం నుంచి ఈరోజు అందరు అభిమానించే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అంటరాని కులం నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచమంతా కూడా కొనియాడేటటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప తత్వవేత్త, సంస్కర్త అని తెలియజేయచ్చు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అందరం పంపి చేస్తున్నటువంటి, ఈరోజు మనం అంతా అనుభవిస్తున్నటువంటి పదవులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువు కావచ్చు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భిక్ష అని చెప్పొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోయినట్లయితే ఈరోజు భారతదేశం ఇంత విద్యాభివృద్ధి చెందేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కొందరికి మాత్రమే విద్య అనేటటువంటిది ఉండే ఆ రోజు. కొందరు మాత్రమే చదువుకోవాలి, అందరూ చదువుకునేటటువంటి అవకాశం లేనటువంటి ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలు ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా మారింది. భారతదేశాన్ని అతిపెద్ద రాజ్యాంగం రచించి అనేక దేశాలు తిరిగి భారతదేశంలో తన యొక్క పీడిత వర్గాలను, తన దళితులను, శూద్రులను, తన బీసీలు అందరూ కూడా వెనుకబడ్డారు. వీళ్ళందరూ ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు కావాలి. ఆ రిజర్వేషన్ ఫలాల వల్లనే భారతదేశంలో అందరూ కూడా అందరూ సమాన స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, సమాన హక్కులు పొందడానికి అవకాశం ఉంటుందని విధానాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ తీసుకొచ్చిండు. కాబట్టి ఆ రిజర్వేషన్ ఫలితమే మేమంతా ఈరోజు చదువుకొని ఈరోజు కొన్ని ఉద్యోగాలు సాధించడానికి, అలాగే పదవులు పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ దేవుడిగా మనం అందరం కొనియాడాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంతా పండుగ వాతావరణం ఉంది. ఆయన యొక్క జయంతిని అందరూ కూడా పండుగలుగా జరుపుకుంటున్నారు. బాబాసాహెబ్ యొక్క జయంతిని, వర్ధంతిని అందరూ కూడా ఖచ్చితంగా జరుపుకోవాలి. కులం అనేటటువంటిది ఇంకా నిర్మూలం కాలేదు, ఇంకా రోజు రోజు కలిసిపోతున్నది. కానీ కుల మతాలకు అతీతంగా అందరం మనుషులం అనేటటువంటి విధానాన్ని మనం ఎప్పుడైతే మనము గమనిస్తామో, అందరం సమానం అనేటటువంటి విధానాన్ని ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, అందరి ఎవరికైనా ఒకటే రకమైన రక్తం అనేటువంటి మనం ఎప్పుడైతే గమనిస్తామో భారతదేశము సర్వోదోముఖాభివృద్ధి సాధిస్తుంది. వారి కుల మతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా ఒకే రకమైనటువంటి ప్రజలుగా మనం భావిస్తే, ఏదైతే మరి బాబాసాహెబ్ కలగన్నటువంటి రాజ్యాంగం ఉందో, ఆయన యొక్క కలగన్న ఆశయాలు మనం అందరం కూడా ఖచ్చితంగా సాధించడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. బహుజనుల ఆరాధ్య దైవం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అధికారికంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిమానులంతా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, స్వాతంత్రం రాకముందు వారి పడ్డ కష్టాలు, ఎన్నో ఆటంకాలు, వివక్షతకు గురైన వ్యక్తి ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలి, సమాజ స్థాపన చెయ్యాలి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలనే ఒక తపనతోని వారు చిన్నతనంలోనే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ, తండ్రి చనిపోయినప్పటికీ వారు కష్టాలను పక్కన పెట్టి భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఉన్నతమైన విద్యలు చదివి వారు ప్రపంచంలోనే ఒక మేధావి అనిపించుకొని, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పరచుకోవాలి, ఒక రాచరిక వ్యవస్థను రద్దు చేయాలి, ఒక సంస్థానాలను రద్దు చేయాలనే ఒక ఆలోచనతోని ఆ రోజు భారత స్వతంత్ర ఉద్యమంలో సాధించి పెట్టిన జాతీయ నాయకుల ఆలోచన మేరకు ఎవరైతే ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని రచిస్తారో అంటే ఆ రోజు ఈ దేశంలో
భూతద్దంలో చూసినప్పటికీ ఒక దళిత బిడ్డ, ఒక నిమ్న జాతికి చెందిన బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఒక్కరే కాబట్టి ఆ రోజే ఒక పునాది వేసిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితులు అంటే తక్కువ కాదు, నిమ్న జాతులు అంటే తక్కువ కాదు, బహుజనులు అంటే తక్కువ కాదు, మేము ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నోళ్ళమని చెప్పి ఆ రోజు కేవలం భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన గొప్ప వ్యక్తి. ఇలా ఈ దేశంలో మనము ఆయన జన్మదినం ఏప్రిల్ 14 జరుపుకుంటా ఉన్నామంటే వాళ్ళ కొందరు స్వార్థపరులు, ఈ దేశం ఈ సమాజం స్వార్థంతో కూడుకున్న సమాజమే. కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు రాజ్యాంగాన్ని పొంగలో తొక్కుతూ తన ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగుతూ ప్రజలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక నిరంకుశత దూరంతో ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికి చూస్తూ ఉన్నాం ఈ యొక్క పాలకులు చేస్తున్న విధి విధానాలను బట్టి. ఏది ఏమైనా ఏదో ఒక రోజు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలు అంటే ఈ దేశం, ఈ అఖండ భారతదేశం స్వేచ్ఛగా సమానత్వంగా స్వరాజ్యం తెచ్చుకున్నాము, మనం ఆ విధంగానే బతకాలే. ప్రతి వ్యక్తి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన నాడే ఈ యొక్క నిజమైన భారతదేశం స్వాతంత్రం వచ్చినట్టు, ఈ రాజ్యాంగానికి అర్థం ఉన్నట్టు అని చెప్పి వారు మన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిండు. కాబట్టి మనమందరం కూడా ఇలా సమాజం చైతన్యవంతమైంది, మనం కూడా చదువుకుంటున్నాం, మనం కూడా చిన్న కుటుంబంలోకి వెళ్ళి వస్తూ ఉన్నాం, అవకాశాలు ఇస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి మనం కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందరికి పంచే విధంగా మన యొక్క అడుగులు పడాలి. కాబట్టి ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను వాడు అడుగుదలలో నడిచినప్పుడే నిజమైన వ్యక్తిగా మేము కూడా భావిస్తాం. కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడానికంటే ఆయన ఒక చరిత్ర కలిగిన వ్యక్తి. కాబట్టి ఇలా భారతదేశం మూలాన గ్రామాన ఆయన పేరు ప్రతిష్టలు ఇలా తలుచుకుంటున్నామంటే, స్మరించుకుంటామంటే అంత గొప్ప వ్యక్తి మళ్ళా ప్రజాస్వామ్యంలో ఈ కలియుగంలో పుట్టడానికి కూడా నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఆయన పుట్టిక అంకితం చేసింది ఈ యొక్క పేద వర్గాలకు, తాడిత పీడిత వర్గాలకి ఆయన జీవితాన్ని అంకితం చేసింది. కాబట్టి ఈ యొక్క సూర్య చంద్రాదులు ఉన్నంతసేపు, ఈ కలియుగం ఉన్నంతసేపు, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఆయన రచించిన బుక్కును పట్టుకొని, రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ఆధారంగా తీసుకొని జీవించవలసిందే తప్ప ఇంకొక ఆధారం లేదని చెప్పి మరి వారి యొక్క ఆశయాలను, వారి యొక్క అడుగుజాడల్లో మనం అందరం నడుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.